విద్య, వైద్యం, వ్యవసాయం, లా అండ్ ఆర్డర్ గురించి నేను చెప్పాల్సిన పనుల ఏ స్థాయిలో ఉందో మీ అందరికీ కూడా తెలుసు. కరప్షన్ గురించి అంతకన్నా మాట్లాడాల్సిన పనుల. కరప్షన్ అనేది లేనిది ఎక్కడో చెప్పాలా. ఏది ముట్టుకున్న కరప్షనే. మద్యం, ఇసుక, లాటరైటు, బాక్సైటు, క్వాడ్సు, సిలికా, మట్టి, ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు, ఇంకా కుటుంబశల కాడ నుంచి మొదలు పెడితే ఇంకా స్కాములు అనేకం. భూములు ఇష్టం వచ్చినట్టుగా రూపాయికి 10 రూపాయలకి ఇవ్వడం. కరెంటు కొనుగోలు మనం ₹2.49 మనం కరెంటు కొనుగోలు చేసి రైతులకు మేలు చేసే విధంగా మనం అడుగులేస్తే వీళ్ళు ₹4.60 ఆ రోజు యాగి చేసిన వాళ్ళు ఈరోజు ₹4.60 కరెంటు పీపీఎల్ అగ్రిమెంట్లు ఎంటర్ అవుతున్నారు. ఏది చూసుకున్నా స్కాములే. మున్సిపాలిటీలు, పంచాయతీలు, క్రయం విక్రయం, వ్యవసాయం, విద్యుత్ శక్తి, విద్య, వివాహం, వృత్తి అన్నిట్లో లంచాలు మరికి దేశాన్ని ఎదగనివ్వకుండా ప్రగతి శూన్యం చేస్తున్నారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం రాష్ట్రానికి రావడంలా దారి మళ్ళీ ఇలా జోబిలేకపోతా ఉంది. కాబట్టి రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు తగ్గుతున్నాయి. మన హయాంలో ఇసుక ఎగ్జాంపుల్ చెప్తా, 750 కోట్లు సంవత్సరానికి ఖజానాకు వచ్చేది. ఈరోజు ఖజానాకు రూపాయి రావడంలా. ఇసుక రేటు మన హయాంలో కన్నా డబల్ రేటు. జిఎస్టీ ఎందుకు తగ్గుతూ ఉందంటే దానికి కారణం రాష్ట్రానికి రావాల్సింది వస్తూ ఉంటాయి కదా. ప్రతి విషయంలోనూ కూడా ఇసుకే అంతే, మట్టి అంతే, క్వాడ్సు అంతే, సిలికా అంతే, మైన్లలో నుంచి నేరుగా వాళ్ళకి పోతాం, వాళ్ళ జోబీలోకి పోతా ఉంది. అందుకని రాష్ట్రానికి సంబంధించిన ఆదాయం రాకుండా ఇలా పర్సనల్ జోబీలు లేకపోయి రాష్ట్ర ఖజానా దివాలా తీస్తా ఉంది. పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు, ప్రసూతి కేంద్రం నుంచి శ్మశానం వరకు లంచం 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 లంచం.